హాయ్ ఎవ్రీవన్. యాక్మీ సోలార్ స్టాక్ రీసెంట్గా 6% జంప్ అయింది. రీజన్ ఏంటంటే బిగ్ బ్రోకరేజెస్ ఇప్పుడు కంపెనీ మీద బుల్లిష్గా ఉన్నాయి. ఇన్వెస్టెక్ డైరెక్ట్గా బై రేటింగ్ ఇచ్చి 319 టార్గెట్ ఇచ్చింది. అంటే కరెంట్ లెవెల్స్ నుండి అరౌండ్ 18% అప్సైడ్ పాసిబుల్ అని చెప్తున్నారు. సో యాక్మీ సోలార్ స్టోరీలో కీ పాయింట్ ఏంటంటే ఇది జస్ట్ నార్మల్ సోలార్ కంపెనీలా కాకుండా నెక్స్ట్ జనరేషన్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్లేయర్గా మారుతుంది. కంపెనీ ఇప్పుడు ఎఫ్డిఆర్ఈ అంటే ఫిమ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద స్ట్రాంగ్ ఫోకస్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే సోలార్ ప్లస్ విండ్ ప్లస్ బ్యాటరీ స్టోరేజ్ కలిపి రౌండ్ ద క్లాక్ క్లీన్ పవర్ సప్లై చేయగలిగేలా మోడల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్యూచర్లో డిమాండ్ ప్లెయిన్ సోలార్ కన్నా హైబ్రిడ్ అండ్ స్టోరేజ్ బ్యాక్డ్ ప్రాజెక్ట్స్కి ఎక్కువ ఉండొచ్చు. బ్రోకరేజెస్ చెప్తున్న మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే యాక్మీ పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ ఆఫ్ బిజినెస్ ఆల్రెడీ ఎఫ్డిఆర్ఈ అలైన్ ఉంది. ఇంకా కంపెనీ దగ్గర అరౌండ్ 5 గిగావాట్ స్ట్రాంగ్ పైప్లైన్ ఉందని హైలైట్ చేశారు. సెంట్రమ్ బ్రోకింగ్ కూడా బై కాల్ ఇచ్చింది. వాళ్ళకి టార్గెట్ 315. వాళ్ళ వ్యూ ఏంటంటే యాక్మీ సోలార్ ఇప్పుడు హై గ్రోత్ రెన్యూవబుల్ పవర్ కంపెనీగా ఎమర్జ్ అవుతుంది. బ్రోకరేజెస్ ప్రకారం కంపెనీ గ్రోత్కి 3 బిగ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కెపాసిటీ అడిషన్స్, సెకండ్ వన్ లాంగ్ టర్మ్ పీపీఎస్ అంటే లాంగ్ టర్మ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇది కంపెనీకి స్టేబుల్ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేస్తాయి. నెంబర్ 3 హైబ్రిడ్ అండ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్. ట్రెడిషనల్ సోలార్ ప్రాజెక్ట్స్ కన్నా ఇవి బెటర్ టారిఫ్ అండ్ బెటర్ ఎకనామిక్స్ ఇవ్వచ్చు. అండ్ రిస్క్ పార్ట్ వచ్చేసి స్టోరేజ్ స్ట్రాంగ్ ఉంది అని స్టాక్ స్ట్రైట్గా ఓన్లీ అప్ వెళ్ళాలి అని రూల్ లేదు. ఎగ్జిక్యూషన్ డిలేస్ వస్తే, డెట్ ప్రెషర్ పెరిగితే ఆర్ ప్రాజెక్ట్ కమిషనింగ్ స్లో అయితే స్టాక్ మీద ప్రెషర్ రావచ్చు. సో ఇది బ్లైండ్గా చేస్ చేయాల్సిన స్టాక్ కాదు. కానీ రెన్యూవబుల్ ఎనర్జీ స్పేస్లో స్ట్రాంగ్ గ్రోత్ స్టోరీగా డెఫినెట్లీ మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది. ఫైనల్లీ హైబ్రిడ్ ఎఫ్డిఆర్ఈ స్టోరేజ్ బ్యాక్ పవర్ ప్రాజెక్ట్స్ వల్ల కంపెనీకి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో స్ట్రాంగ్ ఎర్నింగ్ గ్రోత్ రావచ్చు అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దట్స్ ఇట్ గైస్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.